ముందుగా ప్రే టీం సభ్యులందరికీ ప్రైజ్ లాడండి. మీకు ఒక విషయం తెలియపరచలేదు. ఏంటంటే మన సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ ఒట్లూరు బయట బ్రిడ్జి కింద నిరుపేదలు కట్టిన అధిక పేదలు అనేవాళ్ళు, అంటే బాగా వెనకబడిపోయినటువంటి నిరుపేదలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి తినడానికి తిండి అనేది లేదు, సరిగ్గా ఉండటానికి నీడ కూడా సరిగ్గా లేదు, ఏదో తాత్కాలికంగా అలా వేసుకుని ఉన్నారు. అయితే మన ప్రే టీం తరపు నుండి ఈ వారంలో దేవుడు మీకు ప్రేరేపించిన దాన్ని బట్టి మనందరం కూడా కలిసి వాళ్ళకి ఏదన్నా ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచన, మొన్న నేను ప్రేయర్ చేసుకున్నట్టు ఒక ఆలోచన అనేది కలిగింది. అది చూసినట్లయితే మనం డబ్బులు ఇస్తే వాళ్ళు దేనికో దానికి ఖర్చు పెట్టుకుంటారు, అలాగే ఇంకా ఏదన్నా ఇవ్వాలన్నా కానీ అది వేరే రీతిగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసి ఒక రైస్ బ్యాగ్ అనేది, ఒక ఫ్యామిలీ అయితే రైస్ బ్యాగ్ అనేది ఇద్దాం, లేదంటే ఒక 4-5 ఫ్యామిలీలు ఉన్నాయనుకుంటా. అయితే దానిలో ఈచ్ ఫ్యామిలీకి కలిపి ఒక 5 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, అలాగనే సబ్బు, షాంపూ, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కలిపిద్దని చెప్పేసి ఒక ఆలోచన అనేది దేవుడు కలుగు చేస్తున్నాడు. కాబట్టి దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, బీదలను కటాక్షించువాడు, కనికరించువాడు ధన్యుడు, యెహోవా వారిని ఆపదలో నుండి తప్పిస్తాడు. ఎవరిని తప్పిస్తాడంటే ఇలాగ మనం సహాయపడే వారిని దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా కాచి కాపాడుతాడు. అది దేవుని నామానికి మహిమకరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని గమనించి కలిసికట్టు మనం చేద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మీరు చాలా వాటికి కాలేజీలో ఫేర్వెల్, ఫ్రెషర్స్లు, టీచర్స్ డేలు, ఇంజనీరింగ్ డేలు రకరకాలకు వేశారు, కాదనట్లేదు, అది మంచిదే. కాబట్టి లేని వాళ్ళకి మనం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాడు. కాబట్టి దీన్ని మీరు గమనించండి. ఏదో బలవంతంగా చేయట్లేదు, కానీ మనం ఈ స్థాయిలో మనం ఉన్నాం, చదువు విషయంలో అన్ని విషయాల్లో దేవుడు కాచి కాపాడి సజీవ లెక్కలో మనం ఉంచాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక ఆలోచన కలిగి దీనికి ముందడుగు వేద్దాం, ఈ వారంలో ఇద్దాం. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ఇక మిగిలిన వాళ్ళకు కూడా ఈ మాట మీరందరూ కూడా తెలియపరచండి. దీనిలో పాలు పంచుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ.